ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. ఈ లోకములో ధన్యులు అంటే ఆస్తిపరులు. కానీ దేవుని దృష్టిలో ధన్యులు అంటే ఎవరో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవారు దేవుని దృష్టిలో ధన్యులు, ఆయనకు ఇష్టమైనటువంటి వారు. అందుకే దేవుని వాక్యము ఇలా తెలియజేస్తుంది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. గొప్పవారి యొద్ద మనుషులు ఎంతోమంది ఉంటూ ఉంటారు, కానీ వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద ఆ దేవాది దేవుడే నివసిస్తానని చెప్తూ ఉన్నాడు. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. తగ్గింపు, దీనత్వము లేని జీవితము పరలోక రాజ్యానికి ఎంత మాత్రమును అర్హమైనది కాదు. మనము తగ్గించుకుంటే ఆయన ఎంతగా హెచ్చిస్తాడు అంటే పరలోక రాజ్యానికే వారసునిగా చేస్తాడు. హల్లెలూయా.